మార్నింగ్ నుంచి అయితే చాలా స్క్రీన్ షాట్లు వచ్చాయి, అలాగే వీడియోస్ వచ్చాయి. అన్న దీని మీద రియాక్ట్ కానీ నేనే ఇవి కొంచెం పర్సనల్గా ఉన్నాయి ఎందుకులే అని రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు ఇంకా చాలా వచ్చాయి. ఒక కంటెషన్ చాలా నెగిటివ్ అవుతుంది, దీని గురించి మాట్లాడన్నా అని చాలామంది పంపించారు, అందుకే మాట్లాడుతున్నా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పిఆర్ వీళ్ళు ఎంత జిగదారిపోతున్నారంటే వాళ్ళ కంటెషన్ని పైకి లేపుకోవడానికి ఇంకొకరిని చాలా బాగా కిందకు తొక్కుతున్నారు, చాలా నీచంగా తొక్కుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు బన్నీ గారి పిఆర్ ఏదైతే ఉందో కళ్యాణ్ వచ్చేసి వీడు అసలు సోల్జరే కాదు, టీవీలో కనపడడానికి దేశాన్ని వదిలేసి పారిపోయి వచ్చాడు. అంత దేశం మీద ప్రేమ ఉంటే నీకు అంత జీలో దమ్ముంటే నువ్వు వెళ్ళు ఆర్మీకి, వెళ్ళి దేశానికి సేవ చేయి. అతను భయపడి పారిపోయి వచ్చేసాడు, నీకు దేశం మీద ప్రేమ ఉంది కదా, జీలో దమ్ము ఉంది కదా, వెళ్ళు. వీళ్ళకే కాదు, నేను కింద కామెంట్ బాక్స్లో కూడా చెప్తున్నారు కొంతమంది, వాడు ఆర్మీ నుంచి పారిపోయి వచ్చాడు, వాళ్ళు కూడా చెప్తున్నా, మీకు అంత దేశం మీద ప్రేమ ఉండి జీలో దమ్ము ఉంటే మీరు కూడా వెళ్ళి ఆర్మీలో జాయిన్ కండి. ఎందుకు అతని మీద పడుతున్నారు? అతను ఎప్పుడు నేను ఆర్మీ వాడిని, నన్ను సపోర్ట్ చేయండి అని ఎప్పుడూ చెప్పలేదు. తన ఫ్యామిలీ పొజిషన్ బాగాలేనప్పుడు ఆర్మీకి వెళ్ళమన్నారు, వెళ్ళాడు, సేవ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి దానికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకే వచ్చి ఇప్పుడు బిగ్ బాస్లో ఛాన్స్ వచ్చింది, చూసుకుంటున్నాడు అంతే. నేను ఆర్మీ వాడిని, నాకు సపోర్ట్ చేయండి అని ఎప్పుడూ చెప్పలేదు. ఎలాగైతే ఏమి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వెళ్ళి దేశానికి సేవ చేశాడు కదా, ఆ రెస్పెక్ట్ అన్నా ఉండాలి కదా. ఇంకా హౌస్లో ఉన్న వాళ్ళు చెప్పారు, ఆర్మీ ప్రొఫెషన్ గురించి తీశారు, అతను ఎప్పుడూ చెప్పుకోలేదు నేను ఇలా అలా అని, నాకు సపోర్ట్ చేయండి, నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నా కదా, మీకు సేవ చేసే కదా, నాకు ఓట్లు వేయండి అని. ఇంతవరకు నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు, కానీ అతని ప్రొఫెషన్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ వీళ్ళు మటుకు అతని ప్రొఫెషన్ మీదే ఎప్పుడు పడి ఏడుస్తూ ఉంటారు చాలామంది. ఆర్మీ నుంచి వచ్చాడు, పారిపోయి వచ్చేసాడు, బిగ్ బాస్లో ఏం పని, ఆర్మీకి పోవు అని. ఇంకో మ్యాటర్ వచ్చేసి ఇక్కడ తనుజ వచ్చేసి బట్టలు ఉతుకుతూ ఉంటుంది బాత్రూంలో. ఇక్కడ కళ్యాణ్ అలాగే రీతు ఉంటారు, లైట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తుంటారు, దాన్ని కూడా నెగిటివ్ చేస్తున్నారు. అక్కడ ఇద్దరికీ నెగిటివ్ అవుతుంది, అది ఎంత చండాలంగా ఉంటుంది ఇప్పుడు చెప్పడానికి కూడా. దాన్ని నెగిటివ్ చేస్తున్నారంటే ఇంకేం చెప్పాలో అర్థం కాదు. అక్కడ ఒకవేళ రీతు లేకపోయింటే ఏదన్నా తప్పు పట్టచ్చు, అప్పటికీ లేదు, లైట్ అండ్ ఆఫ్ చేశారు. అక్కడ రీతు ఉంది, వాళ్ళు ఏదో కామెడీగా చేసుకున్నారు, దాన్ని కూడా నెగిటివ్ చేద్దామని చూస్తే అక్కడ ఏం పోయేదేం లేదు, ఇంకా కళ్యాణ్కే ఫుల్ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే బన్నీ పిఆర్ చేసిందో అది కూడా ఫుల్ పాజిటివ్గానే బయటకు వస్తుంది. తను ఎప్పుడన్నా చెప్పుకొని ఉంటే నేను ఆర్మీ వాడిని, ఇలా సపోర్ట్ చేయండి అని మాట్లాడచ్చు. ఇంతవరకు తను చెప్పుకోనే లేదు. మీరే ఫుల్ ఆర్మీ వాడు పారిపోయి వచ్చేసాడు, మీకు చెప్పాడు పారిపోయి వచ్చేసానని, లీవ్ పెట్టి వచ్చాడు, తర్వాత పోతానన్నాడు. కానీ యాక్టింగ్లో ఛాన్సెస్ వస్తే ఇక్కడే ఉంటానన్నాడు అంతే.